పూజలు చేస్తూనే ఉంటారు, పండుగకు చేస్తుంటారు. ఉగాది రోజు ప్రత్యేకంగా పూజా విధానం ఏమైనా ఉంటుందా? ఏదైనా మంత్రం ఉంటుందా? అసలైతే ఉగాది రోజు వచ్చేసరికి మనకి ఒక 5 రకాల కార్యక్రమాలు చేయమని చెప్తూ ఉంటారు. ఈ పంచాంగ శ్రవణం, ఉగాది అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? పంచాంగ శ్రవణం గుర్తొస్తుంది. ఈ సంవత్సరం నా పరిస్థితి ఎలా ఉంటుంది, నేను ఏమన్నా చెయ్యాలా, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, శాంతులకి వెళ్ళాలా, నా జీవితం ఎలా ఉంటుంది, నా గ్రోత్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తాం. ఇది మొదలు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి. తర్వాత మన ఇంటి బయట మొత్తం చక్కగా వాకిలి ఊడ్చి తుడిచి ఇవాళ రోజున గుమ్మాలకి పసుపు పెట్టుకుని చక్కగా ముగ్గేసుకుని ఆ లక్ష్మిని ఆహ్వానం చేస్తున్నాం. ఉగాది లక్ష్మి అంటే ఆరోగ్య లక్ష్మి అని అర్థం. ఆ లక్ష్మిని మనం ఆహ్వానం చేస్తున్నాం ఇంట్లోకి. అక్కడ దీపాలు పెడతాం. లోపలికి వచ్చిన తర్వాత మనము నిత్య ఆరాధన, ఎవరికి ఏ ఆరాధన ఉంటే ఆ ఆరాధన పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుని ఇవాళ రోజున మనము చంద్రుడిని బట్టి ఇవన్నీ చూస్తూ ఉంటాం. మనం చాంద్రమానం ప్రకారంగా మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. అందుకని మన మాసాలు కూడా చంద్రుడి యొక్క స్థితిని, ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పౌర్ణమి ప్రకారంగా మనకి ఆ మాసం వస్తుంది. ఇప్పుడు చైత్ర మాసము అంటున్నాము, చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణమి. అందుకని ఆ చంద్రుణ్ణి ఆరాధన చేయడం. ఎందుకు చంద్రుణ్ణి ఆరాధన చేయడము అంటే కనుక, చంద్రుణ్ణి ఆరాధన చేస్తే ఇవాళ రోజున చంద్రుడు జ్ఞానానికి ప్రతీక. ఎలా ఉంటాడు చంద్రుడు? వెన్నెలతోటి కూడా ప్రశాంతంగా ఉంటాడు. చూడగానే మీకు హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి స్థితి మన జీవితంలో కలగాలని అందుకని ఇవాళ రోజున చంద్రుడిని ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తే జ్ఞానం ప్రసాదిస్తాడు, సంపదని ప్రసాదిస్తాడు, అలాగే మనకి ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యము, జ్ఞానము, సంపద, ప్రశాంతమైన వాతావరణం వచ్చాక ఈ జీవికి ఇంకేం కావాలి? శరీరానికి ఇంకా కొత్తగా ఏమీ అవసరం ఉండదు. ఇవి చేస్తూ ఇష్టదైవ ఆరాధన చేయాలి. చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడిని నివేదన చేయాలి. కొంతమంది కలశ స్థాపన అంటే ఈ పూజలకి మనకి కలశ స్థాపనలు ఇలాంటివి ఉండవు. ఏదైనా మనం నవరాత్రి ఉత్సవాలు కానీ, లేకపోతే ఇంకేదైనా వ్రతం కానీ, లేకపోతే ఏదైనా దీక్ష కానీ తీసుకుంటే కనుక ఆ దీక్ష యొక్క నియమాల ప్రకారంగా ఉంటే ఉండొచ్చు. దీనికి అలాంటివి ఏమీ ఉండవు అనమాట. దీపారాధన చేసుకుని చక్కగా దేవుడికి ఈ నైవేద్యంగా పచ్చడి, కొన్ని వంటకాలు, మనకి ఎప్పుడు ఉండేదే పులిహార, మామిడికాయ పులిహార విశేషం. ఇవాళ రోజున చక్కగా పరవాన్నం అమ్మవారికి నివేదన చేసి, మహాలక్ష్మిని కానీ లలితాదేవిని కానీ ఆరాధన చేసి, వారికి ఇష్టమైన పరవాన్నం, ఇద్దరికి పరవాన్నం అంటేనే ఇష్టం, వారికి పరవాన్నాన్ని నివేదన చేసి, ఆ నివేదన చేసిన భక్ష్యాలని లేకపోతే ఏవైనా పిండి వంటలు చేస్తే వాటిలన్నిటినీ ఇంటిల్లిపాది మొట్టమొదలుగా ఉగాది పచ్చడితో సేవనం చేయడం, తర్వాత ధ్వజారోహణ చేయడం. ఈ తర్వాత మనం ఒక చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. చలివేంద్ర కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయాలంటే, ఇక నుంచి వేసవికాలం వస్తుంది, ప్రాణాధార శక్తి మనకి నీరే. ఆ నీటిని కనుక మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏమంటారు? మంచినీళ్ళు ఇవ్వండి అంటారు. ఎందుకు? మంచినీళ్ళు ఇచ్చాక మాట్లాడమంటారు. అలసిపోయి వచ్చాడమ్మా, బడలికతో ఉన్నాడు కాబట్టి మంచినీళ్ళు ఇవ్వండి అంటారు. ఆ మంచినీళ్ళు ఇస్తే కనుక వాడికి ప్రాణాధార శక్తి రాగానే మనతోటి మంచి విషయాలు చెప్తాడు. వాడే శాంతించకపోతే నాలుగు తిడతాడు. అందుకని చెప్పేసి మనకి అట్లా సెటిల్ డౌన్ చేసి కూల్ చేసి మీరు అప్పుడు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఆ ఆనవాయితీని కూడా పోగొట్టేసుకున్నాం. ఇంటికి వస్తే మంచినీళ్ళు అడగడమే లేదు. అందుకని బయట ఏదన్నా మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసి వీలైనంతగా రోజు అందరికీ నీళ్లు సరఫరా చేయాలి అని వాటి నుంచి ఒక నియమం పెట్టుకోవడం. మనకి ఇష్టమైన మిత్రుల్ని దర్శనం చేసుకోవాలి, లేకపోతే రాజదర్శనం చేసుకోవాలి. రాజదర్శనం చేసుకోవడానికి ఇప్పుడు రాజదర్బార్లు లేవు. దర్బార్లో ఉన్న మనకి పెద్ద పెద్ద మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ మనకి కలవరు. వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండొచ్చు. అందువల్ల మనం వాళ్ళని కలవలేము. అందువల్ల మనం ఏమన్నా టీవీల్లో వాళ్ళ మొహం చూసుకోగలుగుతాం, అంటే మీ టీవీ 10 న్యూస్లో చూడగలుగుతాం. అలా వాళ్ళ దర్శనం చేసుకోవడం. రాజు యొక్క దర్శనం మంచిది అంటారు. రాజదర్శనం కాకపోతే సుప్రీం భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం. ఏదైనా దేవాలయానికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకుని కొంత ప్రదక్షిణ చేసుకుని చక్కగా అక్కడ దేవాలయ ప్రాంగణంలో కొంతసేపు ఆ శక్తిని స్వీకరించి ఇంటికి రావడం. ఇది ఇవాళ రోజున చేస్తే చాలా విశేషం. ప్రత్యేకంగా